మాట వినట్లేదు, యాటిట్యూడ్ పెరిగింది అని అనుకుంటున్నారా? సడన్గా యాంగర్, హార్ష్గా రిప్లై ఇవ్వటం, ఇవన్నీ చూసిన పేరెంట్గా మీరు ఫీల్ అవుతుంటారు రెస్పెక్ట్ లేదు అని. కానీ ఇక్కడ రియల్ ట్రూత్ ఏంటంటే యాంగర్ అనేది రియల్ ఎమోషన్ కాదండి, ఫ్రస్ట్రేషన్ ప్లస్ కన్ఫ్యూజన్ వల్ల వస్తుంది. మీ టీన్కి తెలియని ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయకపోవటం వల్ల అది మీకు యాంగర్ లాగా కనిపిస్తుంది. రెస్పెక్ట్ తగ్గిందని కాదు, ఎక్స్ప్రెషన్ మాత్రమే చేంజ్ అయింది. వాళ్ళకి మాత్రం ఇన్సైడ్లో ఐడెంటిటీ కన్ఫ్యూజన్, ప్రెషరు, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కలిపి బయటకు యాంగర్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి ఆ టైంలో రియాక్షన్ వాళ్ళకు ఫాస్ట్గా, అండర్స్టాండింగ్ అనేది లేట్గా వస్తుంది. సో పేరెంట్గా మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, ఫైట్ పెరుగుతుంది. అదే రెస్పాండ్ అయితే మాత్రం ట్రస్ట్ పెరుగుతుందండి. కాబట్టి మీరు కూడా ఇలా ఫేస్ చేస్తున్నారా? కామెంట్ ఎస్ అని టైప్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేస్తాను.